వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశానికి సంబంధించి, హిందువులకు సంబంధించి, భారతీయులకు సంబంధించి, మహిళలకు సంబంధించి అనేక అతిపెద్ద సమస్యలను ప్రశ్నిస్తూ నిలదీయాల్సిన తరుణంలో కొంతమంది వ్యక్తులు చేసే కామెంట్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి. వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనంగా కనిపిస్తాయి. ఇటాలియన్ మహిళా రెజ్లర్ల ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. ఇటలీకి చెందిన మహిళా రెజ్లర్ ఇమాన్యులా లెజ్జీ. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏంటి సడన్ గా ఇటాలియన్ మహిళా రెజ్లర్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్క అనుకుంటే అదేనండి. ఒక పక్క నుంచి బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాన్ని పక్కదోవ పట్టిస్తూ వినేష్ ఫోగట్ కోసం పాపం రాజ్యసభను కూడా బైకాట్ చేసే అంత స్థితికి తీసుకొచ్చిన మేధావులతో పాటు ఇగో ఇలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న కొంతమంది కుహాన శక్తుల కోసం మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళకి తెలుసో లేదో, అసలు తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా, ఈవిడ గురించి ముందు మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోవాలంటే ముందు ఈ వీడియో చూడాలి. నిజంగా ఈమె ఎంత అవివేకంగా మాట్లాడారనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపించేశారని మోదీ చేసుకున్న ప్రచార కార్యక్రమం. ప్రపంచ యుద్ధాలు ఆపించేసిన మోదీ ఒక చిన్న 100 గ్రాముల వివాదం పరిష్కరించలేకపోతున్నారు. అస్సలు చదువుకున్నోళ్ళు, తెలివి ఉన్నోళ్ళు మాట్లాడతారా? ప్రపంచ యుద్ధాన్ని ఆపాలి, ప్రపంచంలో యుద్ధం జరగాలి, మనుషులంతా బ్రతకాలి, ఇక్కడ మతం దేశం ముఖ్యం కాదు మనిషి ముఖ్యం అనేది మోదీ ఆశయంతో ప్రపంచ యుద్ధాలని ఆపగలుగుతున్నాడు, ప్రపంచానికి అన్నపూర్ణగా మారగలుగుతున్నాడు. అలాంటి మోదీ ప్లీజ్ 100 గ్రాముల వెయిట్ ఎక్కువ ఉంది మా రెజ్లరు, మేము మస్తు సాయం చేస్తున్నాం కదా, ఆ 100 గ్రాముల వెయిట్ని చూపించకండి అని అడగాల? అంత అనైతికంగా వ్యవహరించాలా? ఏం కోరుకుంటుంది ఈమె? మన దేశానికి మెడల్ తెప్పించడానికి ఏమీ చేయలేకపోతున్నారు. ఏం చేయాలి మెడల్ తెప్పించడానికి? వెనక నుంచి లంచాలు ఇచ్చో, లేకపోతే వెనక నుంచి తప్పులు చేసో, ఒత్తిళ్లు తెచ్చో మెడలు తెచ్చుకోవాలా? అలాంటి మెడలకు విలువ ఉంటుందా? అలాంటి మెడల్స్కి విలువ ఉంటుందా? నిజాయితీ లేని మెడల్స్కి విలువ ఉంటుందా? నిజాయితీ లేని మెడల్ తీసుకురమ్మంటుంది. ఇవ భారతదేశాన్ని ఎలా ఊహిస్తోంది? భారతదేశ పరిపాలన ఎలా ఊహిస్తోంది? దేశమే ధర్మం ఇది, ధర్మో రక్షిత అని బ్రతుకుతున్న దేశం ఇది. ఈ దేశంలో అధర్మంగానైనా సరే మెడల్స్ తీసుకొచ్చి మనం గొప్ప అని చెప్పుకోమంటే ఊరు గొప్ప, పేరు దిబ్బలాగుంటది. అది కూడా తెలవట్లేదు మనకి. నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ లో నీతా అంబానీ గారు మెంబర్. ఆమె ప్యారిస్ లోనే ఉన్నారు. మరి అంబానీ ఫ్యామిలీ బాగా మోదీకి క్లోజ్ కదా, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? మరి ఏం చేయాలి? నీతా అంబానీ ఇగో నేను మెంబర్గా ఉన్నా, ఇక మా రెజ్లర్ వెయిట్ ఎక్కువ ఉంది, వెయిట్ తగ్గించండి అని చెప్పి ఏమంటారు చెవిలో చెప్పి ఆమె వెయిట్ కరెక్ట్గా ఉందని అబద్ధాలు ఆడిచ్చి చెయ్యాలా? ఏమైనా దిమాకుందా అసలు? మోదీ నీతా అంబానీ కలిసట అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి కమిటీతో 100 గ్రాములు అంటే ఒక వెయిట్, మీ రూల్స్ అన్ని పక్కకు పడేయండి. గేమ్స్ రూల్స్ ఉండొద్దు. ఇక్కడ ఉండాల్సింది ఏంటి అంటే లాబాయింగ్ ఏం కావాలో చెప్పండి, మా వాళ్ళకు మెడల్స్ ఇవ్వండి అని చెప్పాలట. అసలు వీళ్ళకు తెలివి ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. ఇటాలియన్ మహిళా రెజ్లర్ ఎక్కువ బరువుతోటి ఒలింపిక్స్ క్రీడల్లో అనర్హత వేటుపడింది. ఆమె పేరు ఇమాన్యులా లెజ్జీ. కానీ దాని గురించి ఒక్కరు కూడా స్పందించలే. ఎందుకు అనంటే ఆమె వెయిట్ ఎక్కువ ఉంది, బయటకు వచ్చేసింది. అందులో తప్పేముంది? ఒక క్రీడాకారిణిగా తను పాల్గొనబోయే క్రీడల్లో తగ్గిన వెయిట్ను మెయింటైన్ చేస్తూ రావాల్సిన బాధ్యత వాళ్ళది. దాన్ని పక్కన పడేసి వాళ్ళు వెయిట్ పెరిగి 53 కేజీల్లో పాల్గొనాల్సిన వాళ్ళు 50 కేజీలకు వచ్చి అందులో అయితేనే నేను మెడల్ తెచ్చుకోగలుగుతా అని రాత్రికి రాత్రి 2 కేజీల బరువు తగ్గుదామని రక్తంతో సహా పీకేయించుకున్నా, చివరికి జుట్టు కట్ చేయించుకున్నా కూడా 100 గ్రాముల బరువు ఎక్కువ ఉంటే నీతూ అంబానీ, మోదీ లాంటి వాళ్ళు వెనక నుంచి లాబాయింగ్ చేసి ఆమెకు మెడల్ ఇప్పియాలా? ఏం మాట్లాడుతుండ్రో ఏమో. ఈవిడ కౌసరట. గట్టిగా ప్రయత్నించి మెడల్ తీసుకురావాలనుకుంటున్నారా? అంతకన్నా గట్టిగా ప్రయత్నించి రాకుండా ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్ గా అంతకంటే గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. తప్పు జరిగితే, అర్హత లేకపోతే అర్హత వేటు బట్టమే మంచిది అని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ప్రపంచ యుద్ధాలు ఆపగలిగిన మోదీ పక్క దేశం బంగ్లాదేశ్ తగలబడిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు? ఈ క్వశ్చన్ నువ్వు అడగాల్సింది మోదీని కాదమ్మా. ఏం చేస్తున్నారో కనబడట్లే. ఈ ప్రపంచంలో అనేక ముస్లిం దేశాలున్నా ఒక ముస్లిం మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోతే రక్షణనిచ్చి చూసుకుంది మోదీ ప్రభుత్వం. అక్కడ హిందువులను రక్షించడానికి ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తుంది. ఆఖరికి చివరికి తాత్కాలిక ప్రభుత్వం హిందువులకు క్షమాపణలు చెప్పడానికి కారణమైందంటే మోదీ ప్రభుత్వం. ప్రతిపక్షాలను అడుగు, కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీని అడుగు, అన్న అట్లా జరుగుతుంటే నువ్వు మామిడి పళ్ళని ఎంజాయ్ చేస్తున్నావేందే అని మాట్లాడు. వాళ్ళ గురించి నిజాలు మాట్లాడు.
ఆలోచించండి ఒకసారి. ఆలోచించాలి, నిజమే. వారు కోది పప్ప రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపించేశారని మోదీ చేసుకున్న ప్రచారం. అంటే మనుషులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిగ్నిటీగా వ్యవహరించాలి. ఒక వీడియో పెడుతున్నప్పుడు ఆలోచనతో స్పృహతో పెట్టాలి. అంత ఎటకారంగా చేస్తూ అందులో మళ్ళీ తప్పుడు ఆరోపణలు తప్పుడు సంకేతాలను ఇస్తూ ఏం సాధిస్తారు? పరిమితికి మించిన బరువు ఉంటే ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీ నుంచి ఎవ్వరైనా తప్పుకోవాల్సిందే. అలా తప్పుకున్నారు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఎవ్రీవన్. అది నిజం. అది అతిక్రమించి తప్పు దోవలో తీసుకొచ్చుకునే ఒక్క మెడల్ కూడా ఈ దేశానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశం ధర్మం, న్యాయం, చట్టం, నిబంధనల మీద బ్రతుకుతోంది. ధర్మం, న్యాయం మీదే ఈ దేశం ఏర్పడింది. వాటినే తాకట్టు పెట్టి తీసుకొచ్చుకునే మెడల్స్ ఈ దేశానికి అవసరం లేదు. ఎస్, యుద్ధాలను ఆపాలి, ప్రపంచ శాంతి కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, అన్నపూర్ణగా మారాలి. ఎస్, ఒకరి ఆఖరి తీర్చడానికి, న్యాయంగా రక్షణ కల్పించడానికి. అంతేకాని నీతు అంబానీ, మోదీ వీళ్ళంతా కలిసి వెనక లాభాయం చేయలేదని బాధపడుతూ మోదీ పప్పా అని వెటకారం చేసే ఈవిని ఏమందని చెప్పండి. అయితే 50 కేజీల విభాగంలో పోటీలో పాల్గొనే వారికి 2 కేజీలు ఎక్కువ ఉన్నా అనుమతిస్తారు. అంటే ఖచ్చితంగా 50 కిలోల బరువు మాత్రమే ఉండాలి అని చూడరు. 52 కిలోల బరువు వరకు ఉండొచ్చు. అంటే 50 కిలోల బరువు ఉన్న వాళ్ళు 2 కిలోల బరువును కలుపుకొని 52 కేజీల వరకు ఉంటే కూడా అనుమతిస్తారు. ఇదేం చేస్తారంటే వీళ్ళు ఫైనల్ మ్యాచ్కి వెళ్ళడానికంటే ముందు 2 సార్లు బరువు ఎంత ఉన్నారు అనేది చెక్ చేస్తారు. అది ఈ రెజ్లింగ్ కాంపిటీషన్ కి సంబంధించి ఉన్న రూల్ అనమాట. ఇక ఫైనల్ మ్యాచ్ కి వెళ్లే ముందు వినేష్ ఫోగట్ బరువు కూడా 52 కిలోల 150 గ్రాములు ఉంది. అంటే 150 గ్రాములు ఎక్కువగా ఉంది. 50 ఉండాల్సిన అవసరం లేదు. పోటీ చేయాలి అంటే 52 కేజీలు ఉండొచ్చు. ఆ విషయం ముందే పోటీ చేస్తున్న అభ్యర్థికి తెలిసి ఉండాలి. తెలిసే ఉంటుంది కూడా. 52 కిలోల 150 గ్రాములు ఎక్కువ ఉంది కాబట్టి ఆ 150 గ్రాములు ఎక్కువ ఉండడం, సవరించిన తర్వాత మించి కూడా ఉన్నారు అంటే వాళ్ళ ఫిట్నెస్ మీద వాళ్ళు జాగ్రత్త తీసుకోలేదు అనేది దాంట్లో రూల్ కాబట్టి డిస్క్వాలిఫై చేశారు. ఇంకా 2 కేజీల అదనపు మినహాయింపే ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత కూడా అంటే 50 కేజీల పోటీలో పాల్గొనే ఆమె 52 కేజీల కంటే ఎక్కువ వెయిట్ ఉన్నది అనే విషయం ఆమెకు తెలుసు. ఉండకూడదు అనే విషయం కూడా ఆమెకు తెలుసు. అలా తెలిసి కూడా ఫోగట్ 52.150 గ్రాముల బరువుతో ఎలా నమోదు చేసుకుంది? అసలు వినేష్ ఫోగట్ గురించి మొసలి కన్నీరు గారుస్తున్న వీళ్లకు వినేష్ ఫోగట్ కి ఈ ఒలింపిక్స్ కి వెళ్ళడానికి సంబంధించి ఆడింది ఆటగా పాడింది పాటగా ఎలా చేసిందో మీకు తెలుసా? అది కూడా నేను చెప్తా చూడండి. వినేష్ ఫోగట్ ఈ ఒలింపిక్స్ కి ముందు అన్ని పోటీలలో 53 కేజీల రెజ్లింగ్ విభాగంలో పాల్గొంటూ వచ్చింది. కానీ 53 కేజీల రెజ్లింగ్ విభాగంలో ప్రపంచంలో ఉన్న బెస్ట్ రెజ్లర్స్ పోటీలో ఉంటారు. అందులో గనక తాను పోటీ చేస్తే మెడల్ సాధించలేను కాబట్టి తనను 50 కేజీల విభాగంలో పోటీకి అనుమతి ఇవ్వమని భారత రెజ్లర్ సమైక్య IWCకి విజ్ఞప్తి చేసింది. ఇక IWC సరేలే ఫోగట్ మెడల్ తీసుకురావాలన్న ఆలోచనలో ఒక ఆశతో అడుగులు ముందుకేస్తోంది. ఒక అమ్మాయికి మనం సహకరించాలి అనే దాంతో ఆవిడను 50 కేజీల విభాగంలోకి పంపించారు. అంటే 53 కేజీలో తాను ఓడిపోతానని తెలిసి 53 కేజీలు ప్లస్ 2 55 కేజీల వరకు బరువు వెళ్లే అవకాశం ఉంది అని తెలిసి అయినా కూడా తక్కువ వెయిట్ చేసుకొని ఇందులో పోటీ చేసి ఒక పథకం దేవాలి అనే ఆలోచన చేసింది. కానీ ఖచ్చితంగా 50 కేజీల వెయిట్ దాంట్లో తను ఎప్పుడో ఒకసారి వెయిట్ వల్ల డిస్క్వాలిఫై అవుతుందనే విషయం తనకు తెలుసు. అలా జరగకుండా ఉండడానికి బాధ్యత తీసుకోవాల్సింది తనే. నిజంగా కూడా మోదీ ప్రభుత్వమో లేకపోతే ఈ దొంగ కన్నీరు కారుస్తున్న వెజ్లర్స్ ఏమంటారు కుమ్మక్కయ్యారు. వెజ్లర్స్ అప్పుడు చాలా ఓ పెద్ద ధర్నా చేశారు కదా. ఇప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు ఏం చేసిందని 53 కేజీల్లో పోటీ చేసి ఈవెన్ 50 కేజీలకు అనుమతి ఇచ్చారు? ఆ కౌన్సిల్ లేకపోతే ఆ టీము వాళ్ళంతా తప్పుడోళ్ళు కదా. 53 కేజీల్లో పోటీ చేస్తే నాకు రాదు, నేను 50 కేజీలోకి పోతా అంటే ఎందుకు ఇచ్చారు? పోనీలే ఒక మహిళ భారతదేశానికి ఒక మెడల్ తీసుకొస్తుంది అని. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం వినేష్ ఫోగట్ లాంటి క్రీడాకారులకు చాలా ఈజీ అనే విషయం తెలిసిపోతుంది. ఈ విషయం నేను కాదు, బబితా ఫోగట్ కూడా వాళ్ళ అక్క గురించి చాలా మాట్లాడింది. ఇకైతే భారత ప్రభుత్వంతో పాటు భారత ఒలింపిక్ సమైక్య కూడా ఫోగట్ అడిగినవన్నీ ఇచ్చి సహకరించింది. ఆమెకు ఏమేం ఫెసిలిటీస్ ఇచ్చారో చెప్తా చూడండి. ఆమెకు విదేశీ కోచే కావాలి. అది కూడా ఆ కోచ్ ఈమెకు తప్ప ఇంకెవ్వరికి కోచింగ్ ఇవ్వకూడదు. సరే కానీ తీసుకో. తన ట్రైనింగ్ కోసం హంగారీ దేశ రాజధాని బుడాపెస్ట్ లో వసతి కావాలి. అవునా?
అక్కడికి వెళ్తే నువ్వు మెడల్ తెస్తావా? సరే, నువ్వు అనుకున్నట్టుగా నీకు అక్కడ వసతిస్తున్నాం, నీకోసమే ఒక స్పెషల్ విదేశీ కోచ్ని కూడా పెట్టారు. ఆ తర్వాత 40 రోజుల పాటు తనకి ప్రత్యేకమైన డైటీషియన్ కావాలి, అది విదేశీ అని అడిగితే తన ఇష్టం మేరకు తాను కోరుకున్న డైటీషియన్ని సమకూర్చారు. ఇంకెందుకు వేడి పెరిగినవమ్మా? విదేశీ డైటీషియన్ని నువ్వు కోరుకున్న వాళ్ళనే తెచ్చుకున్నావు కదా. ఈమెకు ఒక ప్రత్యేక విదేశీ ట్రైనరే కావాలి, ఈ దేశం ట్రైనింగ్ నచ్చదు, ఆడేడో 40 రోజుల పాటు ఉండడానికి వసతులు కావాలి, ఈవిడ కోసం ఒక స్పెషల్ డైటీషియన్ కావాలి. ఇవన్నీ కూడా అడిగినవన్నీ ఇచ్చి బుడాపేస్ట్లో 40 రోజుల పాటు శిక్షణ తీసుకొని వచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్కి. ఇది మీలో ఎంతమందికి తెలుసు? 40 రోజులు అడిగినవన్నీ ఇచ్చి ఆడింది ఆటగా పాడింది పాటగా చేసిన తర్వాత కూడా ఈవిడ సాధించింది ఏంటి? వినేష్ ఫోగట్ ఏమన్నా పోని రెజ్లింగ్ పోటీలో ఫస్ట్ టైం పాల్గొందా? అయ్యో 150 గ్రాముల బరువు అటు ఇటు అయితే నన్ను గెంటి పడేస్తారని తెలియకపోవడానికి బరువు ఎంత ఉందో చూసుకోకుండానే ఆ రోజు పోటీకి సిద్ధమైందా? ఉండాల్సిన దానికంటే 150 గ్రాములు ఎక్కువ ఉంది అని తెలిసే పోటీకి వచ్చి అనుమతి ఇవ్వలేదని ఫాల్ క్రై ఏడుపులు ఏడ్చింది వినేష్ ఫోగట్. ఇటాలియన్ మహిళా రెజ్లర్ తన బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఒలింపిక్స్ నుంచి మౌనంగా వెళ్ళిపోయిందే తప్పితే ఎవ్వరిని నిందించలేదు. కానీ ఈమె దొంగ ఏడుపులు ఈరోజు రాజ్యసభలో చాలా మందిని కదిలిచ్చాయి. ఎంత అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండ కంటే ఎక్కువ. ఎందుకంటే బరువును నియంత్రించుకోవాల్సిన క్రీడాకారులే కానీ ప్రభుత్వాలు కాదు. ఈవిడకు చెప్పండి, కౌశర్ గారు, ఒక రెజ్లరో ఒక స్పోర్ట్స్ పర్సనో తన బరువుని తనని నియంత్రించుకునే బాధ్యత తన చేతుల్లో ఉంటుంది, ప్రభుత్వాల చేతుల్లో కాదు. అది తెలియకుండా నీతు అంబానీనో ప్రభుత్వాన్నో అవహేళన చేయడం అవివేకం అనుకుందామా లేకపోతే వివేకుల లక్షణం అనుకుందామా? ఆలోచించండి. $1,000 ఖర్చు పెట్టుకొని నియమించుకున్న కోచ్ అసలు ఏం చేసిండు బరువు విషయంలో? విదేశీ కోచ్ని పెట్టుకుంది కదా, మరి ఆయన ఏం చేసిండు? $1,000 ఖర్చు పెట్టి నియమించుకున్న ఆహార నిపుణులు డైటీషియన్ ఏం చేసిండ్రు? బరువు పెరుగుతుంటే 40 రోజులు వీళ్ళు అక్కడ ఏం చేసిండ్రు? ఆడ కూర్చొని. దీనికోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ సమాజ్వాద్ పార్టీలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయాలా? కుచ్బి ప్రకాష్ రాజ్ దిక్కుమాలిన కార్టూన్తో దుష్ప్రచారం దేనికి? అసలు నాకు తెలిసి ఇవన్నీ అడుగుతున్నా. పేరు గొప్ప పత్రికలకు స్పోర్ట్స్ కాలం రాసే జర్నలిస్టుల ప్రత్యేకంగా ఉంటారు కానీ ఇవేవి వాళ్ళకు తెలియవా? లేకపోతే తెలిసి రాయట్లేదా? నిజాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారా? కళ్ళబుల్లి కాకమ్మ కబుర్లు చెబుతూ కన్నీరు చెప్తున్న వాళ్ళకు మద్దతిస్తూ జోబులు నింపుకుంటున్నారా? ఏమనాలి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఆర్ వాయిస్ తరపు నుంచి 15వ తారీఖు సాయంత్రం 4:30 ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా బలవ్వాల్సింది హిందువులు అలాగే మహిళలేనా? బంగ్లాదేశ్లో విద్యార్థి ముసుగులో జరుగుతోంది ఏంటి? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు? హసీనా మాటల ఆంతర్యం ఏంటి? ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలున్నా హసీనా లాంటి ఒక ముస్లిం మహిళ ఇండియాలోనే ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది? అసలు ఇస్లాంలో మహిళలకున్న ప్రాధాన్యత ఏంటి? అసలు ఇస్లాంలో మహిళల గురించి ఏం చెప్పారు? ఇలాంటివన్నీ మేధావులతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4:30 నుంచి మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు దీని గురించి తెలుసుకోవాలి అంటే యాజ్ యూజువల్గా 8328500576 నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది. ఇంకా మీ ఆదరణ చేయూత ఈ విధంగానే ఉండాలి. మళ్ళీ ఇంకొక చిన్న విజ్ఞప్తి, ప్రతిరోజు చెప్పేదే కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా మన ఛానల్ చాలా 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 వెనుకబడి ఉంది. మేము ఏం చేయాలన్నా అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవగలుగుతున్నాం. జాతీయవాదాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీ అందరి ధైర్యం కొండంత అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినంత ఆర్థిక చేయూత లేక మాత్రం చాలా సతమతం అవుతున్నా. ఎక్విప్మెంట్ నుంచి మొదలు పెడితే చిన్న ఆఫీస్ దాకా ఏదీ లేదు. కొన్ని కార్యక్రమాలు లేట్ అవ్వడానికి రీజన్ కూడా కరెక్ట్ ఎక్విప్మెంట్ లేకపోవడం, మన దగ్గర కరెక్ట్గా రిక్రూట్మెంట్ లేకపోవడం, అలాగే ఒక ఆఫీస్ స్పేస్ అనేది లేకపోవడం. వీటి కోసం చాలా 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 పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో కూడా మీ అందరూ మద్దతు ఇవ్వండి. మీరందరూ తలుచుకుంటే నా పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా మీ చేయూత ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్ వాయిస్ ఛానల్కి చాలా అవసరం. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది అర్థం కాని వారి కోసమే స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్స్తో పాటు గూగుల్ పే, ఫోన్పే డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ అభివృద్ధికి ఉపయోగించడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ ప్రజల సమస్యను ప్రభుత్వానికి అందించే మీ అందరి గొంతుకగా మారతానని మాటిస్తున్నాను. జై భారత్.